అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10th క్లాస్ సిబిఎస్ఈ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ చాప్టర్ 6 మిస్విల్ ద వాటర్. మిస్విల్ అనేది ఈ వాటర్ యొక్క పేరండి. ఇది ఒక జంతువు అన్నమాట. ఎట్లా అయితే మనం పెంపుడు జంతువులు ఉంటాయో అలా పెంపుడు జంతువు లాగానే దీన్ని కూడా పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఎక్కువగా ఇరాక్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి బురద నేలల్లో ఇవి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. దీనికి సంబంధించి 4 పార్ట్లుగా ఉంది. పార్ట్ 2 నుంచి మనకి క్వశ్చన్స్ అయితే కాంప్రహెన్షన్ చెక్ అనేసి పార్ట్ 2 నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇలాంటివే ఇంకా మిగతా లెసన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ అండి మొత్తం లెసన్స్ అన్నీ కూడా కవర్ చేయబడ్డాయి. మీరు మొబైల్లో చూస్తూ ఉంటే మీకు ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత లాస్ట్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. లేదా సింపుల్గా మీరు 10 లింక్ అనేసి కామెంట్ సెక్షన్లో కనుక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా రిప్లైగా మీకు ఏం చేస్తానంటే ఈ ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ టెక్స్చువల్ లెసన్స్, వర్క్ బుక్ ఏవైతే టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగిందో అట్లా ప్రతిదీ కూడా సప్లిమెంటరీ రీడర్ కానివ్వండి, ప్రతిదీ అన్ని లెసన్స్ అయితే పూర్తి చేయబడ్డాయి. పూర్తిగా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు రిప్లైగా ఇవ్వబడతాయి. లేదా మీరు యాక్సెస్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఇక మొదటి ప్రశ్న, ఇది పార్ట్ 2కి సంబంధించండి. 84వ పేజీలో మీకు ఈ విధంగా క్వశ్చన్ అయితే కాంప్రహెన్షన్ చెక్ సంబంధించిన ప్రశ్న అయితే ఉంది. వాట్ ఎక్స్పెరిమెంట్ డిడ్ మ్యాక్స్వెల్ థింక్ క్యామస్ఫియరా వుడ్ బీ సూటబుల్ ఫర్? క్యామస్ఫియర్నా అనే ప్రాంతం ఉంది. అది దేనికి సూటబుల్ అని గెవిన్ మ్యాక్స్వెల్ భావించడం జరిగింది. ఏ ప్రయోగం కోసం? ఇన్ 1956 మ్యాక్స్వెల్ ట్రావెల్డ్ ఆన్ సదరన్ ఇరాక్. ఆయన ఏం చేశాడంటే ఇరాక్ దక్షిణ ప్రాంతానికి ప్రయాణించాడు. అండ్ డిసైడెడ్ టు కీప్ యాన్ ఒట్టర్ యాజ్ పెట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డాగ్. ఒట్టర్ యాక్చువల్గా ఎందుకు ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఏదైతే డాగ్ ఉందో అది చనిపోయింది. తన దగ్గర ఉన్నటువంటి కుక్క చనిపోవడం జరిగింది. దాంతో అతనికి ఇంకా కుక్కల్ని పెంచడం అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అదే కుక్క గుర్తుకొస్తుంది. అందుకని లాభం లేదు, ఈ ఒట్టర్ని ఎక్కువగా పెంచుకుంటున్నారు. ఈ సదరన్ ఇరాక్ పార్ట్లో, దక్షిణ ఇరాక్లో ఎక్కువగా ఈ ఒట్టర్ అనే జంతువుని పెంచుకుంటున్నారు. కాబట్టి అతను ఏమనుకున్నాడంటే దీన్ని మనం ఎక్కువ మంది పెంచుకుంటున్నారు, దీంట్లో ఏదో స్పెషాలిటీ ఉంది, కాబట్టి మనం దీన్ని పెంచుకుందాం అనేసి భావించాడు అనమాట. హీ బిలీవ్డ్ హిజ్ హోమ్ క్యామస్ఫియర్నా. ఏదైతే తన ఇల్లుందో క్యామస్ఫియర్నా, అది చుట్టూరు వాటర్ ఉంది. ఆ ప్రాంతం ఏదైతే ఉందో చుట్టూ వాటర్ ఉంది. అండ్ వాజ్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ దిస్ ఐడియా. ఒకవేళ ఒట్టర్ అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినా వాటర్ ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ వదిలేయచ్చు. ఈ థాట్తో ఏం చేశాడంటే గెవిన్ మ్యాక్స్వెల్ ఒట్టర్ని పెంచుకోవాలని భావించాడు. ఎందుకని? ఇది ఎక్కువగా బురద నేలల్లో అయితే బ్రతుకుతుంది, చేపలని తింటుంది కాబట్టి ముఖ్య ఆహారం చేపలు అనమాట. తర్వాత క్వశ్చన్ నెంబర్ 2, వై డస్ హీ గో టు బస్రా? హౌ లాంగ్ డస్ హీ వెయిట్ దేర్ అండ్ వై? బస్రాకి ఎందుకు వెళ్ళాడు గెవిన్ మ్యాక్స్వెల్? ఎంతకాలం అక్కడ వెయిట్ చేశాడు, ఎందుకు? మ్యాక్స్వెల్ వెంట్ టు బస్రా టు కలెక్ట్ హిస్ మెయిల్ బట్ ఫౌండ్ ఇట్ హ్యాడ్ నాట్ అరైవ్డ్. అయితే ఇతను బస్రాకి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే తనకు ఒక మెయిల్ రావాలి. ఆ మెయిల్ కోసం ఏం చేశాడంటే కాన్సులేట్ జనరల్ ఆ ప్రాంతాన్ని బస్రాకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ అక్కడ చూస్తే అతనికి రావాల్సినటువంటి ఉత్తరం చేరల. ఈ కాంటాక్టెడ్ ఇంగ్లాండ్కి కాంటాక్ట్ చేశాడు. అండ్ ఆఫ్టర్ సెవరల్ డిలేస్ డ్యూ టు బ్రోకెన్ లైన్, హాలిడే అండ్ ఎనదర్ బ్రేక్ డౌన్ ఫైనలీ రిసీవ్డ్ ఈ మెయిల్ 5 days later. అయితే ఇతను చాలా ట్రై చేశాడు. ఈ ఇంగ్లాండ్ నుంచి కూడా ఆ యొక్క ఉత్తరం అనేది ఏంటి చేరలేదు, ఎప్పుడు పంపించారు, ఇవన్నీ అడగడానికి కాంటాక్ట్ చేశాడు. కానీ అక్కడ ఫోన్ కాల్ చేయాలి అంటే 24 గంటలు ఆగాల్సి ఉంటుంది. 24 గంటలు సరే ఆగాము అంటే ఏమైనా కాల్ చేయడానికి కుదిరిందా అంటే ఒక రోజు చేస్తేనేమో అవుట్ ఆఫ్ సర్వీస్, అవుట్ ఆఫ్ రీచ్ అనేసి వచ్చింది. ఇంకో రోజు చూస్తే ముస్లింకి సంబంధించిన పండుగ, ఇంకోసారి చూస్తే మళ్ళీ బ్రేక్ డౌన్, పని చేయాలి ఆ రోజు. అట్లా 5 రోజుల తర్వాత తనకైతే ఉత్తరం రావడం జరిగింది. ఈ ఫ్రెండ్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అతను వెళ్ళిపోయాడు. సో మ్యాక్స్వెల్ అరేంజ్ టు మీట్ హిమ్ ఇన్ ఏ వీక్. కాబట్టి ఆ ఫ్రెండ్ని ఒక వారం తర్వాత కలుస్తానని చెప్పడం అయితే జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3, హౌ డస్ హీ గెట్ ద వాటర్? వాటర్ అతని చేతికి ఎలా వచ్చింది? గెవిన్ మ్యాక్స్వెల్ చేతికి వాటర్ అనేది ఎలా వచ్చింది? డస్ హీ లైక్ ఇట్?
అతనికి నచ్చిందా? పిక్అవుట్ ద వర్డ్స్ దట్ టెల్ యూ దిస్. అతనికి నచ్చింది లేదా నచ్చలేదు అని చెప్పడానికి ఉన్నటువంటి పదాలు ఏదైతే సెంటెన్స్ ఉన్నాయో అవి అయితే చూపిమని అడగడం అయితే జరిగింది. వెన్ మ్యాక్స్వెల్స్ మెయిల్ ఫైనల్లీ అరైవ్డ్ హీ టుక్ ఇట్ టు హీస్ బెడ్రూమ్ అండ్ ఫౌండ్ 2 Arabs with a swimming sack. ఇతను చివరికి మ్యాక్స్వెల్కి రావాల్సినటువంటి ఏదైతే ఉత్తరం ఉందో అది రావడం అయితే జరిగింది. అది ఆ బెడ్రూమ్ తీసుకెళ్ళాడు అండ్ చూస్తే అక్కడ 2 అరబ్బులు ఉన్నారు. ఒక గోనె సంచి లాంటి దాన్ని పట్టుకొని ఉన్నారనమాట. అక్కడ పెట్టేసి ఉన్నారు. అదేమంటే కిందికి పైకి పెనుగులాడుతుంది లోపల ఉన్నది. దే హ్యాండెడ్ హిమ్ ఏ నోట్ ఫ్రమ్ హిస్ ఫ్రెండ్ సేయింగ్ హీ హ్యాడ్ సెంట్ హిమ్ ఏ నోట్. దాంట్లో ఏమని ఉందంటే తనకి ఒట్ర అనేటటువంటి పెంపుడు జంతువుని పెంచుకోవడానికి పంపించినట్టు ఒక లేఖ అయితే వాళ్ళ చేతిలో ఉంది. అది వాళ్ళకి ఇచ్చారు. మ్యాక్స్వెల్ వాజ్ డిలైటెడ్. మ్యాక్స్వెల్ చాలా ఆనందపడిపోయాడు. డిస్క్రైబింగ్ హిస్ ఫీలింగ్స్ అండ్ ఒట్టర్ ఫిక్సేషన్. అంటే అదొక బానిసత్వం, దాస్యత్వం. దాని ఒక పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు చాలా ముద్దుగా ఉంటారు. కానీ యాక్చువల్గా అప్పటి నుంచి మన ఏవైతే ఉన్నాయో లైఫ్ స్టైల్ అంతా కూడా వాళ్ళతో పెనేసుకుని ఉంటుంది. ప్రతిదీ కూడా ఏది చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళతో లింక్ అయి ఉంటుంది. అలానే ఇప్పుడు ఏది చేయాలన్నా ఏది కావాలన్నా ఒకే ఒక వైపు ఉంటుంది. అదేంటంటే ఒట్టర్ వైపు మాత్రమే. ఆ పెంపుడు జంతువుతో లింక్ అయి ఉంటుంది ఏదైనా కానీ. షోస్ ఈ స్ట్రాంగ్ అటాచ్మెంట్ టు ఒట్టర్స్. కాబట్టి అతనికి బాగా నచ్చింది. అందుకే దాని కంట్రోల్లో ఉండిపోయాను అప్పటి నుంచి అని చెప్పడం అయితే జరిగింది. వై వాజ్ ఒట్టర్ నేమ్ మ్యాక్స్వెల్స్ ఒట్టర్? గెవిన్ మ్యాక్స్వెల్ రాసినటువంటి దీంట్లో ఎందుకని మ్యాక్స్వెల్స్ ఒట్టర్ అనే పేరు అనేది రావడం జరిగిందనే ప్రశ్న అడగడం అయితే జరిగింది. అండ్ ఒట్టర్ వాజ్ టిపికల్లీ కాల్డ్ జువాలజిస్ట్ యాజ్ లుట్రోగేల్ పర్స్పిసిలాటా మ్యాక్స్వెల్లీ. యాక్చువల్గా ఇదేంటంటే సైంటిఫిక్ నేమ్ అనమాట. యాక్చువల్గా ఇంతకుముందు సైంటిఫిక్ ఏవైతే పుస్తకాలు వాటిల్లో ఈ పేరు అయితే నమోదై లేదు. ఈ జీవి గురించి పెద్దగా లేదు. తర్వాత వీటిని కనుక్కోవడం జరిగింది. శాస్త్రీయ నామం అయితే లుట్రోగేల్ పర్స్పిసిలాటా మ్యాక్స్వెల్లీ అని పెట్టడం అయితే జరిగింది. దాన్ని సింపుల్గా మనకు అర్థం కావడానికి మ్యాక్స్వెల్స్ ఒట్టర్ అనే షార్ట్గా అయితే పిలవడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. టిక్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద బిగినింగ్ ద ఒట్టర్ వాజ్ ఎలూఫ్ అండ్ ఇండిఫరెంట్, ఫ్రెండ్లీ, హాస్టైల్. ఎలా ఉంది మొట్టమొదటిసారిగా బిగినింగ్లో ఒట్టర్ వచ్చేసి ఎలా ఉంది? మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఒట్టర్ ఎలా ఉందంటే ఎలూఫ్ అండ్ ఇండిఫరెంట్ ఇదన్నమాట. అంటే చాలా దూరంగా ఉంది, అందరికన్నా దూరంగా ఉంది, ఇండిఫరెంట్గా ఉంది. అంటే విముఖత చూపించింది, కలవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదన్నమాట ఆ జంతువు. వాట్ హ్యాపెండ్ వెన్ మ్యాక్స్వెల్ టుక్ మిస్విల్ టు బాత్రూమ్? వాట్ డిడ్ డూ 2 days ఆఫ్టర్ దట్? మ్యాక్స్వెల్ ఏం చేశాడంటే మిస్విల్కి ఎట్లా అయితే కుక్కకి తాడేసి కట్టేస్తారో అట్లా కట్టేయడం అయితే జరిగింది. కట్టేసి దాన్ని బాత్రూమ్కి తీసుకెళ్ళాడు. అయితే 2 రోజుల తర్వాత ఏం జరిగింది? మొదటిసారి అలా తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వెన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ టుక్ మిస్విల్ టు బాత్రూమ్కి తీసుకెళ్ళినప్పుడు ద ఒట్టర్ వెంట్ వైల్డ్ విత్ జాయ్. ఎంత సంతోషించిందంటే స్ప్లాషింగ్ అండ్ రోలింగ్ ఇన్ వాటర్ ఫర్ ½ an hour. ఒక అరగంట పాటు చాలా 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 ఆనందించింది. ఎట్లా? నీళ్ళని కొడితే స్ప్లాష్ సౌండ్ వచ్చింది. అట్లా రోలింగ్ దొల్లించుకుంటూ వాటర్ ఉండకూడదు, కిందకి పొల్లియేటట్టు చేస్తా అట్లా ఆనందించింది. 2 days లేటర్ మిస్విల్ డిసప్పియర్డ్ ఫ్రమ్ మ్యాక్స్వెల్స్ బెడ్రూమ్ నుంచి మాయమైపోయింది. అండ్ వాజ్ ఫౌండ్ ఇన్ ద బాత్రూమ్. ఎక్కడికి వెళ్తుంది చూస్తే ఇలా వంపు దగ్గర తోక కనబడింది. చూస్తే బాత్రూంలోకి వెళ్తుంది. ద వాటర్ హ్యాడ్ ఫిగర్డ్ అవుట్ హౌ టు టర్న్ ఆన్ ద ట్యాప్ ఎలా తిప్పాలి, ట్యాప్ని ఎలా ఆన్ చేయాలి అనే విషయాన్ని నేర్చుకుంది ఒట్టర్. ప్రొడ్యూసింగ్ ఏ ట్రికిల్, ఒక దారిలాగా ఇలా పడుతుందన్నమాట ఈ ట్యాప్లో నుండి. అండ్ దెన్ ఫుల్ ఫ్లో ఆఫ్ వాటర్, తర్వాత వాటర్ వచ్చేసింది. అంటే ట్యాప్ తిప్పడం నేర్చేసుకుని. మచ్ టు మ్యాక్స్వెల్స్ అమేజ్మెంట్. మ్యాక్స్వెల్ ఒక్కసారిగా బిత్తరపోయాడు అనమాట. ఏంద్రబాబు ఇదేంది తిప్పేస్తుంది అని. తర్వాత పార్ట్ 3 చూస్తే పేజ్ నెంబర్ 86లో మనకి ఓవరాల్ కాంప్రహెన్షన్ చెక్ అయితే ఉంది. హౌ వాజ్ మిజ్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ఇంగ్లాండ్? ఇప్పుడు మిజ్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి. యాక్చువల్గా చాలా చట్టాలు జంతువుల్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోవు. కారణం చాలా రకాలుగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు
ఇండియా లాంటి దేశంలో పులిని పెంచుకుంటానో లేదా ఒక సింహాన్ని పెంచుకుంటానంటే కుదరదు. కానీ అదే మనకి వేరే దేశాల్లో గనక చూసినట్లయితే రష్యా పక్కన ఉన్నటువంటి కొన్ని దేశాల్లో ముఖ్యంగా ఏవైతే అంతకుముందు రష్యాలో పార్ట్ దేశాల్లో పులుల్ని సింహాలని ఇళ్లలో పెంచుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇండియాని అనుకోండి, ఇండియాకి నేను తిరిగి వస్తాను కాబట్టి నాకు వీసా ఇవ్వండి, నాకు వీసాతో పాటు నా పులికి కూడా అనుమతి ఇవ్వండి, ఎందుకంటే ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను అంటే ఇండియన్ గవర్నమెంట్ ససేమిరా ఒప్పుకోదు. ఎందుకంటే ఆ పులి వచ్చి ఇక్కడ ఎవరినైనా దాడి చేస్తే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు ఎందుకు గవర్నమెంట్ అనుమతించింది, ఎప్పుడు లేనిది ఇదేంది అనేసి అనుమానాలు వస్తాయి. కాబట్టి ఆ దేశాల్లో పెంచుకోవడానికైతే అనుమతి ఉంది, కానీ మన దేశంలో అయితే అలా అనుమతించబడదు. అయితే ఇక్కడ ఒట్టర్ ఇది జనరల్గా ఏంటంటే సాధు జంతువుగానే పేరు పొందింది, అయినప్పటికీ కూడా కొన్ని దేశాల్లో అనుమతి ఉండదు. హౌ వాజ్ మిస్ టు బి ట్రాన్స్పోర్టెడ్ టు ఇంగ్లాండ్? ఇంగ్లాండ్కి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి? సరే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్న ఇంకో ఇబ్బంది ఉంది. ఏంటంటే సపోజ్ మనకి ఆస్ట్రేలియాలో కంగారులు ఉంటాయి, ఇండియాకి తెచ్చుకొని పెంచుకుంటాము అంటే అది చాలా పెద్ద తప్పు అయింది, అక్రమ రవాణా కిందికి వస్తుంది. కాబట్టి ముందుగా పర్మిషన్లన్నీ క్లియర్ చేసుకోవాలి. చాలా మారిపోయినాయి అనమాట. ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు గిత్త ఎద్దులు ఇవి ఉంటాయి కదా, వాటిని బయట దేశాలకి ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలన్నా కానీ గవర్నమెంట్ పర్మిషన్తో చాలా తతంగా ఉంటుంది, తీసుకెళ్ళాలి, ఏది అధికారికంగా పర్మిషన్ పొంది. ఇలాంటివి చాలా గందరగోళాలు ఉంటాయి. ఇది ఎప్పుడూ 1956లోది కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేకుండా ఇతను ఇంగ్లాండ్కి అయితే తీసుకెళ్ళాడు. కానీ అప్పటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఏ ఇబ్బందులో చూద్దాం. మ్యాక్స్వెల్ బుక్డ్ ఏ ఫ్లైట్ టు ప్యారిస్. డైరెక్ట్గా బ్రిటన్ ఎయిర్లైన్స్తో ఇంగ్లాండ్కి వెళ్ళిపోవాలి. ప్యారిస్కి ముందుగా అక్కడికి వెళ్ళాలి, ప్యారిస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంగ్లాండ్కి వెళ్ళాలి. సిన్స్ బ్రిటిష్ ఎయిర్లైన్స్, ఏదైతే బ్రిటిష్ ఎయిర్లైన్స్ ఉందో ఆ బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. డోంట్ అలో పెట్స్ ఆన్ బోర్డ్. వీళ్ళు జంతువుల్ని అసలు వాళ్ళ విమానాల్లో ఎక్కడానికి ఒప్పుకోరు అనమాట. మిస్విల్ హ్యాడ్ టు బి ప్యాక్డ్ ఇన్ అన్ 18 inch స్క్వేర్ బాక్స్. ఒక 18 అంగుళాల చతురస్రాకారపు డబ్బాలో మిస్బిల్ని ఉంచాలి, అది రూలు వాళ్ళు చెప్పింది. టు బి ప్లేస్ నియర్ మ్యాక్స్వెల్స్ ఫీట్. అంతేకాదు మ్యాక్స్వెల్ కాళ్ళ దగ్గర ఈ జంతువుకు సంబంధించిన ఆ పెట్టెను ఉంచుకోవాలి. జంతువుని ఉట్టిగా తీసుకొస్తా అంటే కుదరదు, ఒక పెట్టెలో ఉంచుకోవాలి, ఎందుకంటే వేరే ప్రయాణికులకి ఇబ్బంది కలగకూడదు. మ్యాక్స్వెల్ గాట్ ఏ బాక్స్ మేడ్ జస్ట్ an hour బిఫోర్ డిపార్చర్ అండ్ పుట్ మిస్బిల్ ఇంటూ ఇట్ గెట్ హిమ్ అకస్టమ్డ్. అయితే మిస్బిల్ ఏం చేశాడు, ఒక పెట్టెను తయారు చేయించాడు, చూసుకున్నాడు జాగ్రత్తగా, దానికి గాలి వచ్చేటట్టు రంధ్రాలు చేశాడు. అయితే 1 గంట ముందు మాత్రమే దానిలో పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఈ దెన్ క్విక్లీ రష్ టు గెట్ ఏ మీల్. భోజనం చేసేసి ఇక ఎందుకంటే గంట సమయమే ఉంది, వెళ్ళిపోవాలి. చాలా గందరగోళం జరుగుతుంది. బాక్స్లో ఉన్న మిస్బిల్ తను గాయపరుచుకుంటుంది. ఇక తర్వాత ఏంటంటే ఇక ఇవన్నీ చాలా ఫాస్ట్గా తాను ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే తినడానికి వెళ్ళిపోతాడనమాట. వాట్ డిడ్ మిస్ టు డూ ద బాక్స్? ఆ బాక్స్ని మిస్బిల్ ఏం చేసింది? ద బాక్స్ వాజ్ లైన్డ్ విత్ మెటల్. ఈ లైనింగ్కి మెటల్ని వాడారు ఈ బాక్స్లో. బట్ మిస్బిల్ వాజ్ నాట్ కంఫర్టబుల్. అందులో ఉంచాడు, గంటలో ఏదో సెట్ అయిపోయిద్లే అనుకున్నాడు, కానీ మిస్బిల్ ట్రై టు ఎస్కేప్. దాని నుంచి ఎలాగైనా సరే బయటికి రావాలనుకుంది. ఇన్ ద ప్రాసెస్ హీ టోర్ ఇంటూ మెటల్ లైనింగ్. ఆ మెటల్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని చించేసింది, దాంతో గాయపడింది అండ్ రక్తం రావడం అయితే మొదలైంది. క్వశ్చన్ నెంబర్ 3. వై డిడ్ మ్యాక్స్వెల్ పుట్ ద ఒట్టర్ బ్యాక్ ఇన్ ద బాక్స్? మ్యాక్స్వెల్ ఎందుకని ఒట్టర్ని మరలా బాక్స్లో ఉంచాలి? ఎందుకు ఉంచాల్సి వచ్చింది? యాక్చువల్గా అతను ఏం చేయాలి, మరి ఒట్టరు మరి గాయపడింది కాబట్టి ప్రథమ చికిత్స ఏదో చేయాలి. హౌ డూ యూ థింక్ హీ ఫెల్ట్ వెన్ హీ డిడ్ దిస్? ఎలా ఫీల్ అయ్యాడు? మ్యాక్స్వెల్ న్యూ హీ హ్యాడ్ నో అదర్ వే టు క్యారీ మిస్బిల్ టు లండన్. లండన్కి తీసుకువెళ్ళాలంటే బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏమాత్రం ఒప్పుకోలేదు. దీంతో ముందుగా అతను ఏం చేస్తున్నాడంటే ప్యారిస్కి వెళ్తున్నాడు. అక్కడికైతే ఎలో చేస్తారు. ప్యారిస్ నుంచి లండన్కి తీసుకువెళ్ళాలి. ఈ విధంగా మార్గంలోనే తాను తీసుకెళ్ళగలడు. చాలా రిస్క్ విషయం కూడా. అయితే
ఇక మార్గం ప్యారిస్ కూడా ఎలా తీసుకెళ్ళాలి అంటే ఒక బాక్స్లో ఉంచి తీసుకెళ్ళాలి. సో హీ పుట్ ద వాటర్ బ్యాక్ ఇన్ టు ద బాక్స్. ఇంకా ఎంత టైం ఉంది? చాలా తక్కువ టైమే ఉంది. ఆ టైంలో 10 నిమిషాలు మిగులుతుందండి. అండ్ మోస్ట్ ఏంటంటే ఒక 5 మైళ్ళు దాకా కవర్ చేయాలి. చాలా ఫాస్ట్గా కార్ తోలుతాడు. అక్కడికి వెళ్ళేసరికి ఆఫీసర్ తిడతారు ఇతన్ని, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం. హీ ఫెల్ట్ యాంగ్షియస్ అండ్ సారీ ఫర్ మిస్ విల్ హూ హ్యాడ్ హర్ట్ హిమ్సెల్ఫ్ ట్రయింగ్ టు ఎస్కేప్. చాలా జాలి పడతాడు. ఫెల్ట్ సారీ, చాలా జాలి పడతాడు అనమాట మిస్బుల్ మీద. అయ్యో ఇదేంది గాయపరుచుకుని తాను. ఇదేంటంటే లైనింగ్కి కొంచెం హోల్స్ చేయడం, అవి పదులుగా ఉండడం, ఇది టపటప అటు ఇటు కొట్టుకోవడం బయటపడాలని, దాంతో బ్లడ్ వచ్చేసి మరి ఆరిపోయి కూడా ఉంటుంది ఇతను వచ్చే టయానికి. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 4. వై డస్ మ్యాక్స్వెల్ సే ద ఎయిర్ హోస్టెస్ వాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్? ఎందుకని ఆ ఎయిర్ హోస్టెస్ని రాణి, ఆ అమ్మాయి అంటే మనం అంటారు స్త్రీలలో దేవత రావా అని ఎందుకు అన్నాడు ఎయిర్ హోస్టెస్ని? ద ఎయిర్ హోస్టెస్ వాజ్ ఫ్రెండ్లీ అండ్ సింపాథెటిక్ టు మ్యాక్స్వెల్ స్టోరీ. ఇప్పుడు మ్యాక్స్వెల్ ఏదైతే ఒట్టని తీసుకెళ్ళాలి అనుకున్నాడో దానికి సాయం చేసిందామా. చాలా ఫ్రెండ్లీగా ఉంది అండ్ సింపాథెటిక్, జాలిపడింది. షీ రెస్పెక్టెడ్ హిస్ ఫీలింగ్స్ అబౌట్ ద ఇన్సిడెంట్ విత్ ద బాక్స్ అండ్ అలౌడ్ హిమ్ టు కీప్ ద వాటర్ అన్ఈజీ. అయితే వట్టన్ని కాళ్ళ కింద, ఇప్పుడు యాక్చువల్గా తన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలా లేదా ఏమైందంటే ఆ పెట్టె మీదే కాళ్ళు పెట్టుకోవాలా. కానీ ఈమె ఎంత గమనించి ఏం జరిగిందో ఆయన ఒళ్ళో పెట్టుకోవడానికి అనుమతించింది. మ్యాక్స్వెల్ డీప్లీ అడ్మైర్డ్ హర్ కైండ్నెస్ అండ్ రిఫర్డ్ టు యాజ్ ద వెరీ క్వీన్ ఆఫ్ హర్ కైండ్. అసలు ఈమె స్త్రీల్లో దేవత, ఈమె చేతిని ముద్దాడాలనుకుంటాడు కానీ కేసు అయిద్దని ముద్దాడ్డనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ హ్యాపెండ్ వెన్ ద బాక్స్ వాజ్ ఓపెన్? బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఏమైంది? యాజ్ సూన్ యాజ్ ద బాక్స్ వాజ్ ఓపెన్, ఏంటంటే తన ఒళ్ళో ఉంచుకుందాం అనుకున్నాడు. మిచ్ జంప్డ్ అవుట్ అండ్ ర్యాన్ ఆల్ ఓవర్ ద ప్లేన్. ఇంకా మిచ్ మామూలు అల్లరి పిల్ల కాదు, మామూలు కాదనమాట, అల్లరి పిల్లోడు అనమాట. మొత్తాన్ని ప్యాసింజర్స్ అందరినీ హడలి చొల్లి పెట్టాడు. బయటికి దూకాడు. బయటికి దూకడం అంటే కాళ్ళు ఏదైతే బాక్స్ ఉందో దాంట్లో నుంచి బయటికి దూకాడు. అండ్ ప్లేన్ మొత్తం తిరిగి అక్కడున్న ప్యాసింజర్స్ అందరినీ భయపెట్టి వదిలిపెట్టాడు. ఏ ఉమెన్ స్టూడ్ ఆన్ హర్ సీట్. ఒక ఆమె అయితే సీట్ మీద నిల్చొని ఎలక 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 అని కేకలేసింది. మిస్ ర్యాన్ బినీత్ ద లెగ్స్ ఆఫ్ ఎ పోర్ట్లీ వైట్ టర్బోయిండ్ ఇండియన్. ఒక సిక్కు వ్యక్తి ఉన్నాడు, ఇండియన్. ఆయన కాళ్ళ మీదుగా వెళ్ళిపోయింది. ఆయన కూడా కేకేశాడు. మ్యాక్స్వెల్ ట్రై టు క్యాచ్ హిమ్ బట్ ఫెయిల్. మ్యాక్స్వెల్ కూడా ఏం చేశాడు? దూకాడు. మొహాన మొత్తం కూడా కూరంతా అంటిందనమాట. ద ఎయిర్ హోస్టెస్ అష్యూర్డ్ మ్యాక్స్వెల్ షీ వుడ్ ఫైండ్ ద వాటర్. ఎయిర్ హోస్టెస్ చెప్పింది, మీరు జాగ్రత్తగా కూర్చోండి, నేను వెతికి పెడతాను, నేను తెచ్చి పెడతాను, మీరు వర్రీ అవ్వద్దు అనేసి చెప్పడం జరిగింది. అందుకనే తన్ని దేవతని క్వీన్ అనేసి అనడం అయితే జరిగింది. సూన్ మిస్ విల్ రిటర్న్ టు మ్యాక్స్వెల్. అయితే ఆ వెతికి పెట్టేలోగానే అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి మ్యాక్స్వెల్ దగ్గరికి వచ్చేసింది. మ్యాక్స్వెల్ పాపం తన తల మెడ చాచి మరి అటు ఇటు చూడడం మొదలుపెట్టాడు, ఎక్కడుంది నా ఒట్టు అనేసి. క్లంగ్ టు ఈజీ వచ్చేసి తన కాళ్ళని అయితే పట్టేసుకుంది. అండ్ పైకి తీసుకున్నప్పుడు తన ముక్కుతో ఇతని మొహాన్ని తర్వాత వచ్చేసి మెడని రుద్దడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా మామూలు కాదు, అల్లాడి చొల్లిపెట్టింది వాటర్ ప్లేన్లో. అందుకనే బ్రిటిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎటువంటి జంతువుని కూడా ఎలో చేయలేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే వాటర్ ఫిక్సేషన్, దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు ఇతను. కాబట్టి ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే అనేసి తను ఏం చేశాడంటే ఈ విధమైన ఏర్పాట్లు అయితే చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మనం పేజ్ నెంబర్ 88కి రావడం జరిగింది. పార్ట్ 4కి సంబంధించినటువంటి కాంప్రహెన్షన్ చెక్ సంబంధించిన ప్రశ్నలు అయితే ఉన్నాయి. వాట్ గేమ్ హ్యాడ్ మిస్విల్ ఇన్వెంటెడ్? మిస్విల్ కొన్ని గేమ్స్ని కనిపెట్టడం జరిగింది. మరి జంతువు అయినప్పటికీ కూడా ఖాళీ టైంలో తను ఆడుకోవడం అనేది జరిగిందనమాట. ఎలాంటి ఆటలు అయితే ఆడడం జరిగింది. మిచ్ ఇన్వెంటెడ్ గేమ్ ఆఫ్ ప్లేయింగ్ విత్ పింగ్ పాంగ్ బాల్. పింగ్ పాంగ్ బాల్తో తాను ఆడుకోవడం అయితే జరిగింది. పింగ్ పాంగ్ ఆట ఉంటుంది, టేబుల్ టెన్నిస్ ఆ రకంగా ఉంటుంది. అది కూడా ఆ పింగ్ పాంగ్ బాల్తో అయితే ఆడడం అయితే జరిగింది. వన్ ఆఫ్ ద అదర్ సూట్ కేస్ వాజ్ డ్యామేజ్ అండ్ హ్యాడ్ స్లోప్ ఆన్ ద లిడ్. ఇక తాను వాడినటువంటి ఏదైతే సూట్ కేసు ఉందో ఆ సూట్ కేసు పాడైపోయింది.
ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇట్లా పెడితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ బాల్ పెట్టేసి అది వచ్చేలోగా ఇక్కడికి వెళ్ళి ఆ బాల్ పట్టుకొని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టడం. ఈ విధంగా ఆడడం అయితే జరిగిందనమాట. మిజ్ వుడ్ పుట్ ద బాల్ ఆన్ ద హై ఎండ్ ఆఫ్ స్లోపింగ్ లిడ్ అండ్ రన్ టు క్యాచ్ ద బాల్ యాజ్ ఇట్ స్లిడ్ డౌన్ టువర్డ్ ద లోవర్ ఎండ్. ఈ విధంగా పెట్టడం, అది కిందకు వచ్చే టయానికి మళ్ళీ ఉరికెత్తి ఇక్కడికి వచ్చి ఆ బాల్ని నోట్తో పట్టుకోవడం, మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం, మళ్ళీ రావడం. ఈ విధంగా ఒక అరగంట పాటు అట్లా ఆడుకునేదన్నమాట. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఆర్ కంపల్సివ్ హ్యాబిట్స్? వాట్ డస్ మ్యాక్స్వెల్ సే ఆర్ ద కంపల్సివ్ హ్యాబిట్స్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ అండ్ మిస్? ఇక్కడ మనం చూసినట్లయితే కంపల్సివ్ హ్యాబిట్స్ అనే వాటి గురించి చెప్తున్నారు. అదేంటంటే స్ట్రేంజ్ బిహేవియర్ రిపీటెడ్ బై పర్సన్ వితౌట్ ఏ క్లియర్ రీజన్. ఇదేంటంటే కొంతమంది కొన్ని పనులు చేస్తుంటారు, వాటికి పెద్దగా దానికి రీజన్ ఉండదు, ఏ రీజన్స్ ఉండవు అనమాట దానికి. కాకపోతే స్ట్రేంజ్ బిహేవియర్ చూపిస్తుంటారు. జనరల్గా అది పిల్లలు చేస్తూ ఉంటారు. విజిబుల్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే తను ఉంటున్నటువంటి ఇంటి ముందు ఒక స్కూల్ అయితే ఉంది. ఎవరైతే గెవిన్ మ్యాక్స్వెల్ ఉన్నాడు, ఆ ఇంటి ముందు ఉన్న స్కూల్లో పిల్లలు ఏదైతే చేస్తారో అది విజిబుల్ కూడా చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు కొన్ని స్ట్రేంజ్ బిహేవియర్ చూపిస్తుంటారు, వింత ప్రవర్తన చూపిస్తుంటారు. వెళ్ళేటప్పుడు, అడుగులు వేసేటప్పుడు, డ్యాన్స్ వేసుకుంటాను ఇట్లా నడుస్తూ ఉంటారు. దానికి ఒక క్లియర్ రీజన్ ఉండదు, వాళ్ళ ఆనందం అది. మ్యాక్స్వెల్ హ్యాస్ కంపల్సివ్ హ్యాబిట్స్ లైక్ టచింగ్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆన్ హిస్ వే టు స్కూల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యాక్స్వెల్ కాదు, విజిబుల్. సచ్ యాజ్ సెంటర్ ఆఫ్ ఈచ్ పేవింగ్ బ్లాక్, ఎవ్రీ 7th రైలింగ్ అండ్ పాసింగ్ అవుట్ సైడ్ ఎవ్రీ 2nd ల్యాంప్ పోస్ట్. అట్లానే మిజిబుల్ ఆల్సో షోస్ కంపల్సివ్ బిహేవియర్ బై జంపింగ్ ఓవర్ ద బౌండరీ వాల్ లైన్, రన్నింగ్ ఇట్స్ ఎంటైర్ 30 yard length on his way home, much to the distraction of student and staff alike. ఇక్కడ మనకేందంటే స్కూల్ చిల్డ్రన్ అనమాట. చిల్డ్రన్ అనాలి. చిల్డ్రన్ హ్యావ్ కంపల్సివ్ హ్యాబిట్స్ లైక్ టచింగ్ స్పెసిఫిక్ పాయింట్స్ ఆన్ దేర్ వే టు స్కూల్. ఏంటంటే పిల్లలు కొన్ని పాటిస్తుంటారు, జనరల్గా రోజు వెళ్ళి వచ్చేది కదా, వాళ్ళకి బోర్గా ఉంటుంది. అందుకని ఒకలాంటి గేమ్ని వాళ్ళు చూసుకుంటారు. ఎట్లా అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏదైనా మామూలుగా నాపరాళ్ళు ఉన్నాయనుకోండి, రాళ్ళు పరిచినటువంటి కొన్ని ఉంటూ ఉంటాయి రోడ్ల మీద, వాటిలో మధ్యలో మాత్రమే అడుగు పెట్టడం, అటు ఇటు వాటి మీద ఏదైతే ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి బిళ్ళ, ఇక్కడ మాత్రమే కాలేస్తారు. ఎట్లా అయితే ఈ ఆడుతుంటారు, అమ్మాయిలు ఆడుతూ ఉంటారు, అట్లా ఈ గీతలు టచ్ చేస్తే అవుట్ అన్నట్టుగా. అలాంటి ఆటలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒంటి కాలితో ఇక్కడ అడుగేయడం, తర్వాత ఇంకో అడుగు ఇక్కడ వేయడం, అంతే. తర్వాత ఈ ఏవైతే ఉంటాయో ఇలా మార్కులు వాటిని టచ్ చేయకుండా దూకుతూ ఉంటారు. ఎవ్రీ 7th రైలింగ్, ప్రతి 7 లెక్క పెడుతుంటారు. 1 2 3 4 5 6 7 రాగానే దాన్ని టచ్ చేయడం. అలానే 2nd ల్యాంప్ పోస్ట్ అయితే దాంట్లో ఇట్లా వెళ్ళడం, అట్లా చేస్తూ ఉంటారు. అలానే మిజ్బిల్ కూడా ఈ పిల్లల్ని గమనించి అది కూడా అలానే చేయడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ వాల్ ఏదైతే ఉందో అది 2 అడుగులే ఉంటుంది, ఈ 30 yard, దాని మీద నడవడం, ఆ విధంగా చేస్తూ ఉండేది. మచ్ టు ద డిస్ట్రాక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ స్టాఫ్. అది ఏం చేసిద్దంటే గెవిన్ మ్యాక్స్వెల్ తనని బయటికి తీసుకెళ్లేటప్పుడు చేయదు, కానీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఆ గోడ మీదకి ఎక్కేస్తుంది. అది ఎంత ఉంటుంది? 30 yard ఉంటుంది. ఈ జారుడు బల్లలాగా అనుకుంటుంది, బట్ దాని మీద నడుస్తుంది అనమాట. జారుడు బల్లలాగా ఉండదు, కానీ ఈ విధంగానే ఆ గోడ ఉంటుంది, 30 yard దాకా ఉంటుంది, దాని మీద నడుస్తుంది అనమాట. పిల్లలకి ఏంటంటే అందరూ దాని మీద నడుస్తుంటే ఇది చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే 4 కాళ్ళ జీవి సింగిల్ గోడ మీద నడుస్తూ ఉంటే వేరుగా ఉండేది. మనకే ఎవరైనా తాడు మీద నడుస్తూ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది 4 కాళ్ళు వేసుకుని ఒక జీవి ఒక గోడ మీద నడుస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. వాట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ డూ అట్టర్ బిలాంగ్ టు? చూడండి, ఒట్టర్స్ అనేవి ఇవన్నీ కూడా ఒక గ్రూప్ ఉంది దీనికి. వాటినే మస్ట్లీన్స్ గ్రూప్ అంటారు. ఒట్టర్ బిలాంగ్స్ టు రిలేటివ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ నోన్ యాజ్ మస్ట్లీన్స్. మస్ట్లీన్స్ అనేటటువంటి గ్రూప్కి సంబంధించింది ఈ ఒట్టర్. ద అదర్ యానిమల్స్ ఆఫ్ దీస్ గ్రూప్ ఆర్ బ్యాడ్జర్, మంగూస్, వీజిల్, స్టోట్, మింక్, అదర్స్. ఇవన్నీ కూడా ఆ గ్రూప్కి చెందినవి. ఇప్పుడు పులి ఉందనుకోండి, పిల్లి జాతికి సంబంధించి, పిల్లి కుటుంబానికి సంబంధించింది. సింహం గర్జించినట్టు పులి ఏమీ గర్జించలేదు, జస్ట్ దాని వేరుగా ఉండేది. పులి అనేది పిల్లి అరిసినట్టుగానే ఉంటుందన్నమాట. అంటే పిల్లి జాతికి సంబంధించింది. సింహం చెట్లు ఎక్కలేదు, కానీ పులి ఎక్కగలదు, పిల్లి ఎక్కగలదు, కాబట్టి పిల్లి జాతికి సంబంధించి. అట్లానే ఒట్టర్స్ కూడా
బ్యాడ్జర్, మంగూస్, వీజిల్, స్టాట్, మింక్ ఇవన్నీ ఉన్నటువంటి జాతి అన్నమాట అది కూడా. క్వశ్చన్ నెంబర్ 4. వాట్ గెసెస్ డిడ్ ద లండనర్స్ మేక్ అబౌట్ వాట్ మిజ్ వాస్? మిజ్ ఏమై ఉంటుందని లండన్ ప్రజలు అనుకున్నారు. మ్యాక్స్వెల్ నోటెడ్ దాట్ లండనర్స్ స్ట్రగుల్ టు ఐడెంటిఫై బీజిల్ బికాస్ వాటర్స్ ఆర్ నాట్ నేటివ్ టు ఇంగ్లాండ్. వాటర్స్ అనేవి ఇంగ్లాండ్ వాళ్ళకి అసలు తెలియదు, ఎందుకంటే అవి అక్కడ ఉండవు, పుట్టలేదు, తెలియదు. దేర్ గెస్సెస్ రేంజ్ వైడ్లీ ఫ్రమ్ ఏ బేబీ సీల్ అని కొంతమంది అన్నారు, స్క్విరల్ అనేసి కొంతమంది అన్నారు, వాల్రస్ అని, బీవర్ అని, బేర్ కబ్ అని, లేపర్డ్ చిరుతపులి అని, హిప్పోపోటమస్ అని, ఈవెన్ బ్రొంటోసార్స్ అని, ఈ విధంగా రకరకాల పేర్లతో పిలవడం అయితే జరిగిందనమాట. ఉడత అంట, సీల్ అంట, వాల్రస్ అంట, బీవర్ అంట, బేర్ కబ్ అంటే ఎలుగుబంటి చిన్న పిల్ల అనేసి, చిరుతపులి అనేసి, హిప్పోపోటమస్ నీటేనుగు అంటారు అదనేసి, బ్రొంటోసారస్, ఈ విధంగా రకరకాల పేర్లు పెట్టయితే పిలవడం అయితే జరిగింది. కనీసం ఎవరు కూడా వచ్చి ఒకే ఒక వ్యక్తి అడుగుతాడనమాట ఏంటండి అదని. ఇక లండన్ వాసులంతా కూడా వాళ్ళకే తెలుసు అన్నట్టుగా అన్నీ కూడా వాళ్ళే ఊహించుకున్నారనమాట. ఇదండి టోటల్గా కాంప్రహెన్షన్ చెక్ ఏదైతే ఉన్నాయో పేజ్ నెంబర్తో సహా నేనైతే మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే కాంప్రహెన్షన్ చెక్ ఉన్నాయో, ఓరల్ కాంప్రహెన్షన్ చెక్ అనే వాటికి సంబంధించిన సమాధానాలన్నీ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే థింకింగ్ అబౌట్ టెక్స్ట్ ఉంటుందో అది మనం వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. మీకు ఈ విధంగానే టోటల్ సమ్మరీస్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, యాజ్ వెల్ యాజ్ టెక్స్చువల్ లెసన్స్, సప్లిమెంట్ రీడర్, వర్క్ బుక్, గ్రామర్ కావాలి అంటే సింపుల్గా మీరు 10 లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు నేను రిప్లైగా ప్లేలిస్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.